శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రగతి ఆరంభం అవుతున్నది. శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. మనకు జ్యోతిష్యపరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై 13వ తారీఖున ఉదయం 9:36 ఇది ఆరంభం అవుతుంది. ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ 28వ తారీఖున ఉదయం 9:14 వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది. అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో నుండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతుంటుంది. దీన్నే రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు అన్నమాట. ఎలాగైతే శని మందగమనంలో 2 సంవత్సరాల 6 నెలల 12 రోజుల పాటు ఒక రాశిలో సంచారం చేస్తుంటుందో, అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి జరుగుతూ అలా 2 సంవత్సరాల పాటు ఉంటుంది. గురువు 1 సంవత్సరం పాటే ఉంటుంది. కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను 3 సంవత్సరాల పాటు అంటే 2.5 సంవత్సరాల పాటు దగ్గరగా 3 సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం. శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది, స్టీల్, దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు, వాచ్మెన్లు కానీ లేకుండా అంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు, రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు, సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు, వాటితో పాటు ఇక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు, వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది, ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇక మరి అదే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు, బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది. స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరి అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది. మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై 13వ తారీఖు నుంచి మనకు 3 నెలల పాటు అంటే 3 నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది. వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియ ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కేంద్ర స్థానాల్లో కన్యారాశి వారికి శని వక్రగతి జరగబోతున్నది. కేంద్ర స్థానాల్లో శని వక్రగతి జరగబోక ముందు శని ఉన్నటువంటి స్థానాల్లో వైవాహిక జీవితంలో రిలేషన్షిప్ ఇష్యూస్లోను ఫైనాన్షియల్గా కష్టాన్ని కలిగించేటువంటి స్థానం అనేది కేంద్ర స్థానాల్లో శని యొక్క సంచారం. మరియు అదేవిధంగా వర్క్ ప్రెజర్లోనూ శని సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కానీ శని ఎప్పుడైతే సప్తమంలో వక్రగతిలో జరగబోతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది రాశి వారికి చాలా పాజిటివ్గా మారబోతుంది. అది ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో వర్క్ ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పొందగలుగుతారు. కొంచెం రిలీఫ్గా ఈ 3 months పీరియడ్ ప్రశాంతత మరియు అదేవిధంగా మానసిక చింత ఏదైతే ఉందో దాని నుంచి దూరంగా జరగటం, సుఖాన్ని పొందేటువంటి స్థానం ఈ యొక్క షష్టమ స్థానం యొక్క ఫలితాన్ని ఇక శని ఈ 3 months పీరియడ్ ఈ రాశి వారికి ఇస్తారు. అంటే జూలై 13 నుంచి నవంబర్ వరకు అదొక మంచి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానం. కేంద్ర స్థానాల్లో ఎప్పుడైతే ఏదైనా సరే గ్రహాలు వక్రగతి పొందినప్పుడు అది యోగాన్ని ఇస్తాడు అని చెప్పి శాస్త్ర విదితం.
సో శాస్త్ర విదిత రీత్యా ఈ యొక్క రాశి వారికి సప్తమంలో వక్రగతి ఈ యొక్క 3 months పీరియడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా రిలేషన్షిప్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకూలత, ఉద్యోగ పరంగాను ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. డబ్బుల గురించి, ఫైనాన్షియల్గా ఎదుగుదల గురించి ఎక్కువగా తాపత్రయపడుతున్నటువంటి వారికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి రాగలుగుతుంది. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతానం ఎదుగుదల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి, వారికి ఉద్యోగాల అవకాశాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడటం, ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలోకి గ్రహస్థితి అనేది మారుతూ ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క వక్రగతి ముఖ్యంగా కర్షక వృత్తి చేసేటువంటి వారు, పొలం పనులు చేసేటువంటి వారు, మరియు అదేవిధంగా పొలాలకి అమ్మేటువంటి మీడియేషన్ చేసేటువంటి వారు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ 3 months పీరియడ్ అనేది చాలా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగాను అనుకూలత, ముఖ్యంగా మెకానికల్, సివిల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్లో వారికి ఉద్యోగ పరంగా కొంచెం పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశాన్ని ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని అనేది ఒక కన్యారాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి పీరియడ్ అనేది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొత్తగా పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బాగా రాణించగలుగుతారు. వారికి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. వక్రగతి అనేది కొంచెం శని యొక్క ప్రభావం రీత్యా కొంచెం రిలీఫ్ అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ కన్స్ట్రక్టర్స్, రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు, వారి కింద పనిచేసేటువంటి వారు కూడా బాగా రాణించగలుగుతారు. మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, ఫార్మాస్యూటికల్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు అనేది అందిపుచ్చుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు ఓవరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం. అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాశుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వాటిలో వృషభ రాశి వారు, దాని తర్వాత మకర రాశి వారు, దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే తులారాశి వారు, ఈ 3 రాశులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వక్రగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు, కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. శని ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని 3 స్థానాలు కాకుండా మిగతా రాశుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది. దాంతోపాటు రాహువు కూడా వచ్చేటప్పటికి ఇంచుమించు రాహుకేతువులు, రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు. అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఎలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడో అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు. దానికే శనిబాత్, రాహుబాత్ అంటారు. అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ అర్ధాష్టమంలో రాహు వచ్చాడు. దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఎటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు. అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యారలల్గా ఏలినాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమం కానీ, అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ 3 ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంట్లో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం. వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి. అది చేసే సమయం కూడా వచ్చేటప్పటికి శని హోరా సమయంలో చేయండి. ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి. శనివారం పూట చేయండి. మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని 7 పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి. శనివారం పూట శని హోరా సమయంలో చేయండి.
ఇలా 7 శనివారాలు చేయండి. చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి. శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్ తీసుకోవద్దు. వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. లగ్జరీ ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండండి. శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడు. ఇవన్నీ చేయండి. ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి. దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి, ఇనప శీల, ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, వారికి దానం చేయండి. లేదా లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి. మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి, స్టీల్ని దానం చేయండి. మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయో కపిల గోవులు అంటారు, ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి. గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు. లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించండి. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఉండేటువంటి పిల్లలు, ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వుల ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టచ్చు. ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు. అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.